నన్ను తీస్తున్నాను. నన్ను నేను చూసుకుంటున్నా ఎట్లా అని చెప్పి. కంటెంట్ చూడాలి. దేని గురించి మాట్లాడదాం ఫస్ట్? ఇప్పుడు హాట్ టాపిక్ ఏంది? అనసూయ గురించే శివాజీ గురించి మాట్లాడదాం. వాళ్ళిద్దరు వచ్చే. ఇంకా దేని గురించి? నాతో మాట్లాడమ్మా. చెప్పు. నువ్వు కానీ ముందు కెమెరా పెట్టుకుని నువ్వు మాట్లాడు. నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడతా? నిన్ను తిట్టమని అనర్గళంగా తిడతా, నన్ను అంట ఏమనగలవు? ఎంచుతా. ఎంచగలవమ్మా నువ్వు నన్ను? అసలు ఎంచడానికి ఏం లేదని అడుగుతున్నా. ఏం లేదమ్మా నన్ను ఎంచడానికి? ఏం లేదనే చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా. చెప్పమ్మా. నువ్వు చెప్పే ఎగ్జాంపుల్ నేను ముడిచిపోవాలి. నువ్వా? వద్దులే. పర్లేదమ్మా మరి చెప్పు. నువ్వు మురిసిపోతే చాలా ఉంటుంది. నువ్వు మురిసిపోవడం నాకు ఇష్టం ఉండదు. కెమెరా నేను నీ వైపు చెప్తా. చెప్పమ్మా. చెప్పమ్మా. ఏం చెప్పాలి చెప్పాలి? నీ గురించి నువ్వు ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తా. ప్రతి దానికి చెప్తా. ప్రశ్నలే నాకు అడగడం రాదు. నీకు ప్రశ్నలు ఎందుకు అడగడం రాదంటే ఎదుటి మనిషి చెప్పేదాన్ని నువ్వు కూలంకషంగా వినవన్నమాట. ముందు ప్రశ్న ఎప్పుడు వస్తుంది తెలుసు ఒక మనిషికి? ఎదుటోడు ఏం మాట్లాడుతుందో అనే దాని మీద ఒక విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు క్వశ్చన్ చేయాలనేది వస్తుంది. చిన్న స్కూల్లో కూడా చూడు, క్లాసెస్లో చదువుకునే వాళ్ళకి మాత్రమే డౌట్స్ వస్తాయి, క్వశ్చన్స్ వేస్తారు, పాఠాలు విని ఊరుకోరు. నాకులాగా నేను అసలు అడిగేదాన్ని కాదు. ఏం అడగరు, వింటూ ఉంటారు. అది అన్నీ అర్థమైనట్టు. విషయం ఏంటంటే తెలివి ఉన్న వాళ్ళకి మాత్రమే క్వశ్చనింగ్. ఇప్పుడు వస్తే నాకు ఇప్పుడు తెలివి పెరిగింది కదా, నాకు లోక జ్ఞానం పెరిగి సబ్జెక్ట్ నాలెడ్జ్ అక్కర్లేదు, లోక జ్ఞానం చాలు మనిషి మనుగడకి అని అర్థమైంది. ఈ పిచ్చి మొహాలకు అర్థం కాక పోరగాడని పొద్దున్న 6ంటికి లేపి స్కూళ్ళకి పంపించి ఆగమాగం చేసి బాక్సులు పెట్టి గింత తినక పంపిస్తున్నారు. ఎట్లాంటి వాళ్ళని అట్లా వదిలేస్తే 15-20 సంవత్సరాలు రాగానే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఏంటి చెప్పండి ఆంటీ, మాట్లాడండి ఆంటీ. ఇక్కడ ఇంటర్వ్యూ నా వైపు తిప్పిండా వాడి ఉందా? నేను రికార్డు పెట్టి నువ్వు నన్ను ఏమని అనుకుంటావు అంటే మా అమ్మ నాకు జీవిత సత్యం చెప్తుంది. కూర్చోండి అంటే వచ్చి ఆప్ చేయి.